morning, students. Before class, I will told that one in the third chapter transpiration lesson guరించి before class discuss చేసాం. అయితే నేను given some work also given before class. In transpiration lessons లో వచ్చేటప్పటికి the circulatory system లో what are the differences between the arteries and veins, అలాగే draw the neat label diagram of the heart. Before class I will given that one. Okay. Anyone is not respond to that one. ఎవరు కూడా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ డూ హార్డ్ వర్క్ ఇన్ హోమ్ ఓన్లీ యువర్ స్టే. బట్ ఎనీవన్ ఈజ్ నో, ఐ విల్ టెల్ దట్ ఆన్లైన్ క్లాసెస్, బట్ ఎనీవన్ ఈజ్ డిడెంట్ గివ్ దట్ హోంవర్క్ మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ మీరు ఆన్లైన్ క్లాసులు వింటున్నారని మేము అనుకుంటున్నాం. కానీ మీరు రెస్పాండ్ అయ్యారు లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరు పంపించేటువంటి వాట్సాప్ ద్వారా మీరు రెస్పాండ్ అయ్యారు లేదనేది ఐడెంటిఫికేషన్ చేస్తాం. కానీ మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు ఇచ్చిన వర్క్ ఎవరు ఫాలో అప్ అవ్వట్లేదు. కాబట్టి ఇచ్చిన వర్క్ ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అప్ అవ్వండి. ఈవెన్ ఇయర్ ఏమి ఎగ్జామ్స్ లేకుండా ఏమి ఉండదు, ఎగ్జామ్స్ కంపల్సరీ జరుగుతాయి. కాబట్టి ఏదో లాస్ట్ ఇయర్ లాగా అయిపోయిందిలే అలా అయ్యిద్దని ఆలోచన ఎవరిలో కూడా ఉంచుకోవద్దు. దయచేసి లీవ్ చేయండి అలాంటి మైండ్ ఎవరైనా ఉంటే కనుక. ఓకే, బీ సీరియస్లీ ఎవ్రీ డే, ఎవ్రీ క్లాస్, ఎనీ క్లాస్, ఏ క్లాస్ జరిగినప్పటికీ ఆ క్లాస్ యొక్క హోంవర్క్ అనేది కంపల్సరీగా ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు కంపల్సరీ మీరు రైట్ చేసి హోంవర్క్ పెట్టండి వాట్సాప్లో. లేకపోతే ఇక్కడ నుంచి కంపల్సరీగా నేను యాక్షన్ తీసుకుని మీ పేరెంట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ జరిగింది బయాలజీ పరంగా. మీరు కనుక హార్డ్ వర్క్ చేయకపోతే నేను డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద హార్ట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్, వెయిన్స్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, నాకు ఎవరు వాట్సాప్ చేయలేదు. కాబట్టి ఒకసారి థింక్ చేయండి. ఏ రోజు ఇచ్చిన వరకు ఆ రోజు కంపల్సరీగా వర్క్ చేయండి. ఓకేనా? అయితే 4th చాప్టర్ వచ్చేటి ఎక్స్క్రేషన్, ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. ఎక్స్క్రేషన్ అనే చాప్టర్లో మనకి 10th క్లాస్లో వచ్చేటి ప్రతి లెసన్ వచ్చేటప్పుడు ఏదో ఒక సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ వచ్చేటప్పటికి ద ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అని చెప్తున్నాం. సెకండ్ లెసన్ రెస్పిరేషన్ వచ్చేటప్పుడు మనం దేనికి చెప్పుకున్నాం, ఏంటి ద రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అది కూడా ఒక రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. థర్డ్ వన్ వచ్చేటప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్. ఫోర్త్ వన్ వచ్చేటప్పుడు ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. ఎక్స్క్రేషన్ అనేటువంటి వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. వేర్ ఆర్ కమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మోస్ట్ మాస్ట్. ఓకే, ఈ ఎక్స్క్రేషన్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్. ఎక్స్క్రేషన్ ద వర్డ్ కమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. ఏ వర్డ్ మా? లాటిన్ వర్డ్. ఎక్స్ మీన్స్ అవుట్, కెరినరీ మీన్స్ shift. Excretion, the word derived from the Latin word. Ex means out, quaternary means shift. Okay, first of all, excretion ante ento chudu. Excretion, what is the excretion? The elimination of nitrogenous waste material from the body is known as a excretion. మన బాడీలో ఉన్నటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అంటే ఎవ్రీడే యువర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎనీ టైమ్ యు ఆర్ గోయింగ్ టు వాష్రూమ్. ఓకే, యు నో దట్ ఈస్ ద వేస్ట్ మెటీరియల్స్. యూరిన్ అండ్ యూరిక్ యాసిడ్, దట్ ఈస్ ఆల్సో ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ వేస్ట్ ప్రొడక్ట్స్. మన బాడీలో ఎప్పటికప్పుడు వేస్ట్ అనేది వేటి ద్వారా పోతుంది? మనకి ఈ లెసన్లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. స్కిన్ ద్వారా కొంత వేస్ట్ అనేది పోతుంది. అంటే ఏంటి? స్వెట్ ద్వారా కొంత వేస్ట్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుంది. యూరిన్ ద్వారా పోతుంది. అలాగే వాష్రూమ్ యూరినల్స్ వెళ్తూ ఉంటాం కదా, అలాగే బాత్రూమ్ ద్వారా కొంత పోతూ ఉంటుంది, మోషన్స్ ద్వారా. అంటే ఏంటి? ఎవ్రీడే యూ మూవ్ ద సమ్ టైప్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్. మన బాడీలో వేస్ట్ అంతా కూడా బయటికి పోకపోతే అదే ఒక డిసీజ్ అయిపోయింది మనకి. అదే డేంజర్ పొజిషన్లో ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టంలో ఎక్స్క్రేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఎక్స్క్రేషన్ ద ఎలిమినేషన్ అంటే బయటికి ప్రొడ్యూస్ చేయడం, రిమూవ్ చేసేయడం. ద ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ ఏ ఎక్స్క్రేషన్. ఎక్స్క్రేషన్ అంటే మా రైట్ డౌన్, యూ ఫాలో ద రన్నింగ్ నోట్స్ మస్ట్ అండ్ షుడ్ మా. ఏ రోజు చెప్పే లెసన్ ఆ రోజు మీరు రన్నింగ్ నోట్స్లో రైట్ చేసుకోండి.
ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రన్నింగ్ నోట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నారంటే ఆటోమేటికల్గా మీకు డౌట్స్ క్లియర్ అవుతుంది. కాబట్టి రన్నింగ్ నోట్స్ రైట్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, ఎక్స్ప్రెషన్ ద ఎలిమినేషన్ ఆఫ్ nitrogenous waste materials nitrogenous waste materials from the body is known as excretion. Okay, excretion and అర్థమైంది కదమ్మా. The excretion, the word derived from the Latin word. Which word? Latin word. Ex means out, quaternary means shift. What is meant by excretion? The elimination of nitrogenous waste material from the body is known as a excretion. Okay, how they are produced? Okay, where are the waste produced? ఎక్కడ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? ఇన్ ద బాడీ. ఓకే, వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్? ఇన్ ద బాడీ. హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్? ఎలా ప్రొడ్యూస్? హౌ ఆర్ దే ప్రొడ్యూస్డ్? డ్యూ టు ద మెటబాలిక్ యాక్టివిటీస్. వాట్ ఇస్ ద మెటబాలిక్ యాక్టివిటీస్? ఇప్పుడు డ్యూ టు ద మనం అనుకున్నాం వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ అన్నాం అంటే ఇన్ ద బాడీ అని చెప్పాం. ఓకే, వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ అంటే అక్కడ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ద బాడీ, మన బాడీలో వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హౌ ఆర్ దే ప్రొడ్యూస్డ్? ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? హౌ, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే డ్యూ టు ద మెటబాలిక్ యాక్టివిటీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటో చూడండి. మెటబాలిక్ యాక్టివిటీస్. మెటబాలిక్ యాక్టివిటీస్లో వచ్చేటప్పటికి మెటబాలిక్ యాక్టివిటీస్ లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఎనర్జీ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ బాడీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనబాలిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ గురించి మనం చెప్పుకుంటే దానిలో ఎనబాలిజం అని కెటబాలిజం అని దేర్ ఆర్ 2 టైప్స్ ఉన్నాయి. ఎనబాలిజం అంటే ఏంటో తెలియాలి, కెటబాలిజం అంటే ఏంటో తెలియాలి. ఎనబాలిజం అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ బీయింగ్ నీడ్ ఎనర్జీ ఫర్ ద సర్వైవల్ అండ్ పర్ఫార్మింగ్ ద బిల్డప్ ఏ బాడీ మెటీరియల్. లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ బీయింగ్ need energy for their survival the perform the body building survival and performing the body is known as a anabolism. Catabolism అంటే break down the food material. Catabolism అనగానే break down the food material. Is known as a catabolism. Okay, the metabolic activities అనగానే anabolism catabolism గురించి చెప్పుకోవాలి. Anabolism living being need energy for the survival performing the body is known as a anabolism. Catabolism అనగానే break down the food materials is
called as a catabolism. Collectively is known as a metabolic activities. ఈ రెండింటిని కలిపితేనే మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతుంది. ఓకేనా? వేర్ ఆర్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ అంటే ఇన్ ద బాడీ, హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే డ్యూ టు ద మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పాం. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి డిపెండింగ్ ఆన్ ద అనబాలిజం ఆర్ catabolism is collectively is known as a metabolic activities. Okay, life process and products. Life process and products. Life process and products. Life process and products. Life process lo first one is photosynthesis. Photosynthesis. ఈ photosynthesis లో మనకి ఏం ప్రొడ్యూస్ అయ్యి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? photosynthesis ప్రాసెస్ లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి? వాటర్, గ్లూకోజ్. వాటర్, గ్లూకోజ్. photosynthesis ప్రాసెస్ లో మనకి ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి వాటర్, గ్లూకోజ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్. రెస్పిరేషన్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్లో వచ్చేటికి కార్బన్ డైఆక్సైడ్, CO2 అండ్ వాటర్. CO2 అండ్ వాటర్. నెక్స్ట్ వన్ డైజెషన్. డైజెషన్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి వాటర్, సాల్ట్, N2. This is the life process and products. Okay, life process and products lo photosynthesis, water and glucose, respiration, CO2 and water, and digestion, water and salt and N2. Okay, this is the life process of the products. Next one వచ్చేటప్పటికి excretion in human beings. Excretion in human beings. The excretion in human beings lo వచ్చేటప్పటికి the waste products are CO2, nitrogenous waste, urea, uric acid, ammonia, excess of salts. Okay, the waste products are carbon dioxide, nitrogenous waste, urea, uric acid, ammonia. Okay, the excretory material are produced for the some organisms. Excretory materials are produced for the some organisms. There are the three types of the excretory material are present. One is the ammonia, urea, and third one is the uric acid. Okay, ammonia is produced. Ammonia is the waste products. Okay, ammonia, urea, uric acid. This is the excretory materials. Ammonia is produced by the aquatic animals. Ammonia is produced for the aquatic organisms. Example, fish prawns. ఏవైతే అమోనియాని విసర్జిస్తాయో అవి ఏ విసర్జిస్తాయంటే అమోనియాని యాక్వాటిక్ అంటే వాటర్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అమోనియాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిషెస్, ప్రాన్స్. యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద మెమేల్స్. మెమేల్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, బఫెలోస్, ఇవన్నీ కూడా మనం మెమేల్స్ కింద చెప్పుకోవచ్చు. ఈ యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద మెమేల్స్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. వీటిని ఏమనిపిస్తారు? దీనేమో అమోనియాని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ అనేమో అమైనోటెలిక్ ఆర్గానిజమ్స్.
అమైనోటెలిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే యూరియాని ప్రొడ్యూస్ చేస్తాయో మెమెన్స్. ఎగ్జాంపుల్, యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. యూరిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద బర్డ్స్. యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటమ్మా అంటే బర్డ్స్. దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ అంటారు. Okay, the excretory materials are produced for the ammonia, urea, uric acid. Ammonia is produced for the aquatic organisms. Example, fishes, prawns, and aminoteric organisms and evaporated. Urea is produced for the mammals, ureoteric organisms and evaporated. Uric acid is produced for the birds, uricoteric organisms and evaporated. Okay, what is the homostasis? Homostasis means toxic waste may be produced. Toxic waste may be produced. Water content may increase. Water content may increase. Ionic balance is called homostasis. హోమోస్టాటిస్ అంటే ఒక పదార్థంలోని ద్రవాల యొక్క గాఢతని హోమోస్టాటిస్ అంటారు. ఏదైనా ఒక సబ్స్టెన్స్లోని ద్రవాల యొక్క గాఢతని, వాటి యొక్క లిక్విడ్ యొక్క సాల్టీనెస్ కానీ, మనకి అయాన్స్ యొక్క సాల్టీనెస్ అలా చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ లిక్విడ్స్ యొక్క ద్రవాల యొక్క గాఢతని మనం ఏమని పిలుస్తారు? హోమోస్టాటిస్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వాట్ ఇస్ ద హోమోస్టాటిస్? 2 మార్క్స్ క్వశ్చన్. అర్థమవుతుందా? హోమోస్టాటిస్ అనేటువంటిది 2 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్క్రేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్, ఎక్స్ మీన్స్ అవుట్, కరెనరీ మీన్స్ షిఫ్ట్. దిస్ ఇస్ ద హాఫ్ మార్క్ క్వశ్చన్. ఓకే, అలాగే ఎక్స్క్రేషన్ 2 మార్క్స్ క్వశ్చన్. ద హోమోస్టాటిస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హోమోస్టాటిస్ మీన్స్ ద వాటర్ కంటెంట్, టాక్సిక్ వేస్ట్ మే బి ప్రొడ్యూస్డ్, వాటర్ కంటెంట్ మే బి ఇంక్రీజ్డ్. అయానిక్ బ్యాలెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ homostasis. Okay, homostasis, and you understand the homostasis. Toxic waste may be produced, ionic water content may be increased. Ionic balance is called as a homostasis. Okay, this is the introduction part. Next one, excretory system in human beings. Excretory system in human being. Excretory system in human being. In human being, excretory system have a consist of a. The excretory system consists of a pair of kidneys, a pair of ureters, urinary bladder, and urethra are present. Okay. Excretory system in human beings have a consist of a pair of kidneys. One kidney unnadaga, anyone have only some persons have one kidney. One kidney is damaged on the time, one kidney also live for. One kidney to kuda manchi jeevinchochu. But pair of a kidneys, one pair of a kidneys, one pair of ureters and urinary bladder and urethra are present. Okay, right now. Okay, consist of a pair of
kidneys, a pair of ureters, urinary bladder, and urethra. Okay, a pair of kidneys, a pair of ureters, urinary bladder, and urethra. Okay, kidneys to terms. First of all, I will draw the small diagram. No space is not there. Ureters, left kidney, renal gland, urinary bladder, urethra, renal vein, renal artery, okay. Excretory system in human beings. Okay, excretory, the kidneys. Kidney is a bean-shaped structure. Kidney is a bean-shaped organ. Bean-shaped organ. Kidney is a bean-shaped organ. It is reddish brown structure in the abdominal cavity. Okay, kidney is a bean-shaped organ. Kidney is which shape, ma? Bean shape. You know, in a beans, you know that bean-shaped organ. It is a reddish brown structure. Which color? Reddish brown structure. Reddish brown structure in abdominal cavity. Abdominal cavity. It is a bean-shaped structure in the reddish brown structure in the abdominal cavity attached to the dorsal body wall. Attached to the dorsal body wall. Dorsal body wall. One on either side of the backbone. One on either side of the backbone. One on either side of the
backbone. Okay, kidney. Kidney is a bean-shaped organ. It is a reddish brown structure and in abdominal cavity attached to the dorsal body wall. One on either side of the backbone. ఈ కిడ్నీ అనేటువంటిది మనకి బీన్ షేప్ కలిగి ఉంటుంది. అలాగే ముదురు ఎరుపు రంగు వర్ణాన్ని కలిగి ఉంటుంది. రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్ అండ్ అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీకి డోర్సల్ బాడీ వాల్. అటాచ్డ్ టు ద డోర్సల్ బాడీ వాల్. అబ్డామినల్ క్యావిటీకి బ్యాక్ సైడ్ డోర్సల్ బాడీ వాల్. వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండడం అనేది జరుగుతుందండి కిడ్నీస్. ఎక్కడ బ్యాక్ బోన్కి ప్రక్క భాగంలో రెండు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్. బ్యాక్ అబ్డామినల్ క్యావిటీకి డోర్సల్ బాడీ వాల్. అబ్డామినల్ క్యావిటీకి వెనక భాగంలో డోర్సల్ బాడీ వాల్లో మనకు వన్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఒకదానికొకటి ఎదురుగా ఉండడం అనేది జరుగుతుంది. బ్యాక్ బోన్కి ఒకదానికొకటి ప్రక్క పక్కన ఉండడం అనేది జరుగుతుంది. కిడ్నీ ఈజ్ ఏ బీన్ షేప్డ్ స్ట్రక్చర్ అండ్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్. Reddish brown structure and one on either in abdominal cavity in a dorsal body wall attached to the dorsal body wall and one on either side of the backbone. Okay, the right kidney is slightly lower than the left kidney. Okay, the right kidney is slightly lower than the left kidney. ఒకసారి మీకు థాట్ రావాలి. వై ద రైట్ కిడ్నీ ఈజ్ స్లైట్లీ లోయర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ ఎందుకు కిందకు ఉండడం అనేది జరిగింది? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లివర్ అబౌవ్. అక్కడ ఏముందంట? లివర్ అనేది ఉండడం అనేది జరిగింది. అందువల్ల డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లివర్ అబౌవ్. లివర్ అనేది పై భాగంలో ఉండడం అనేది జరిగింది. అందువల్ల మనకి అక్కడ రైట్ కిడ్నీ అనేది స్లైట్లీ లోయర్ కన్నా లెఫ్ట్ కిడ్నీ కంటే కొంచెం కిందగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ చూస్తే సైజ్ ఆఫ్ ద కిడ్నీ size of the kidney. The size of the kidney is a 10 centimeters length. Each kidney is 10 centimeters length, 5 to 6 centimeters breadth, 4 centimeters thickness. 4 centimeters thickness. అంటే ఈచ్ కిడ్నీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 10 centimeters length, 5 to 6 centimeters breadth, 4 centimeters thickness. అంటే 10 centimeters పొడవు కలిగి ఉంటుంది, 5 to 6 centimeters వెడల్పు కలిగి ఉంటుంది, 4 centimeters thickness అంటే మందాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుందండి. ఈచ్ కిడ్నీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ కిడ్నీ 10 centimeters length, 5 to 6 centimeters breadth, 4 centimeters thickness కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈచ్ కిడ్నీ ఈజ్ ఏ కాన్వెక్స్ ఇన్ అవుటర్ సర్ఫేస్. కాన్వెక్స్ ఇన్ అవుటర్ సర్ఫేస్, ఇన్నర్ సైడ్ ఈజ్ ఏ కాన్కేవ్. ఒక ఈచ్ కిడ్నీ ఈజ్ ఏ కాన్వెక్స్ ఇన్ అవుటర్ సైడ్, కాన్కేవ్ ఇన్ ఏ ఇన్నర్ సైడ్. ఈచ్ కిడ్నీ ఈజ్ outer side, concave in inner side. Okay, each kidney is a convex in a outer side. Outer side కనుక చూస్తే మనకి ఎలా ఉంది? కాన్వెక్స్. కాన్వెక్స్ అంటే అవుటర్ సర్ఫేస్ ఇది ఒక కుంభాకార లక్షణాన్ని కలిగి ఉంది. మీకు ఫిజిక్స్లో వస్తాయి కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అని వస్తాయి. ఆ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ అంటే ఆ అవుటర్ సైడ్ ఉన్నటువంటిది, అవుటర్ సైడ్ అనేది ఉబ్బెత్తుగా ఉండడం, ఇన్నర్ సైడ్ వచ్చేటప్పటికేమో లోపల భాగం ఏమో ఎలా ఉంటుంది? కొంచెం
ఇట్లా ఒక బాల్ కనుక మనం కట్ చేస్తే బాల్ యొక్క అప్పర్ సైడ్ ఉంది చూసారా, అదేమో కాన్వెక్స్, ఇన్నర్ సైడ్ ఉన్నది కాన్కేవ్. అర్థమైందా? అది మనం కాన్వెక్స్ కాన్కేవ్, అవుటర్ సర్ఫేస్ ఏమో కాన్వెక్స్, ఇన్నర్ సర్ఫేస్ ఏమో కాన్కేవ్. అలాగే కిడ్నీని కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈచ్ కిడ్నీ ఈజ్ అవుటర్ సర్ఫేస్ ఈజ్ ఏ కాన్వెక్స్, ఇన్నర్ సైడ్ ఈజ్ ఏ కాన్కేవ్. ఓకే, కాన్కేవ్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, కిడ్నీ ఈజ్ ఏ బీన్, వన్స్ అగైన్ రిపీటెడ్ మా, కిడ్నీ ఈజ్ ఏ బీన్ షేప్డ్ స్ట్రక్చర్, రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్ ఇన్ అబ్డామినల్ cavity. It is dorsal body bar, one on either side of the backbone. Okay, understand? Once again repeated. Kidney is a bean shaped structure and reddish brown structure and abdominal cavity and dorsal body wall, one on either side of the backbone. Okay, the right kidney is slightly lower than the left kidney because that due to the presence of liver above. Okay, next to size of the kidney వచ్చేటప్పటికి each the size of the kidney is a 10 centimeters length, 5 to 6 centimeters breadth, 4 centimeters thickness of the kidney. Okay, the each kidney is outer surface is a convex and inner surface is a concave. Okay, understand? Next, there are the two types of the veins are present. One is the renal artery and second one is the renal vein. One is the very important 1 mark questions. Renal artery and renal vein యొక్క functions very important. అవి ఏంటో చూడండి. Renal artery. Renal artery. Bring the oxygenated blood. Renal artery is the bring the oxygenated blood. Oxygenated blood. Bring the oxygenated blood. Renal vein. Renal vein carries the deoxygenated blood. Carries the deoxygenated blood from waste products. Waste products. Okay, this is the renal artery, renal vein యొక్క functions. Renal artery ఏమో bring the oxygenated blood and renal vein వచ్చేటప్పటికి carries the deoxygenated blood from the waste products. Okay, next class will be discuss remaining questions. Okay, before class I will give you the 2 questions. Anyone is not WhatsApp, we didn't put, that's why do that one. Okay, draw the neat level diagram of the heart, అలాగే differences between the arteries and veins. That 2 questions next class నాకు WhatsApp చేయాలి. Okay, be careful. Thanks.